లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. అసలు చనిపోయిన తర్వాత ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం ఏంటి? ఇదేం పద్ధతి అంటూ నిలదీశారు. అవును. ఎందుకంత బాధ వచ్చింది? సుమారు 57 మంది పిల్లలు చనిపోయారు హాస్టళ్ళల్లో. చనిపోక ముందు అరికడదామని నేను అంటున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏవైతే 26,000 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం స్కూల్స్ కావచ్చు ఇంకా అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి. మనం ఏదైతే ప్రజాకర్షణ పథకాలను పక్కన పెట్టి ప్రజల్ని సోమరిపోతులు చేసే పథకాలను పక్కన పెట్టి ప్రజలకు పనికొచ్చి భవిష్యత్తు భారత యువతని మనం ఎట్ట తయారు చేయాలి, వాళ్ళకి సరైన చదువు, ఆరోగ్యము, సరైన మౌలిక వసతులు అని నేను చెప్తున్నాను. అదే దాని ఉద్దేశం ఏంటంటే చనిపోయినాక ఎక్స్‌గ్రేషియా ఇస్తారా? ఇప్పుడు 57 మందికి ఎక్స్‌గ్రేషియా ఇచ్చినట్లే కదా. మరి చనిపోకముందు సరిగ్గా కడుపు నిండా అన్నం పెడదామా, లేకపోతే ఆడపిల్లలకు కనీస స్కూల్స్లో బాత్రూమ్స్, రన్నింగ్ వాటర్స్, లైబ్రరీస్, లేకపోతే వాటి ఫర్నిచర్స్, పవర్స్ అంటే ఒక మంచి మన పిల్లలు చదువుకునే ఒక వాతావరణం క్రియేట్ చేద్దామని నేను అంటున్నాను. అందుకోసం సంవత్సరం నుంచి చెప్తున్నాను. ఇప్పటికి కూడా నాకు 125 నేను 191 రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ చేస్తున్నాను ఆ సబ్జెక్టు. ఇప్పుడు నేను చేసిన తర్వాత ఇప్పుడు గౌరవనీయ ఇప్పుడు నేనంటే పర్లేదు, నేను మామూలు శాసనసభ్యుని అనుకో, నాకున్న తెలుగుతో కొద్దిగా మాట్లాడాను. మరి ఇప్పుడు ఆయన రాష్ట్ర ప్రభుత్వము కమిషన్ వేసింది, ఎవరు ఐఏఎస్ ఆఫీసర్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ మురళి గారని. నేను చెప్పిన ఆగ్నూరు మురళి గారు అవే సమస్యలు చెప్తున్నాడు అన్ని చోట్ల. నేను అదే చెప్తున్నాను, పేదవాడికి కావాల్సింది ఏంది విద్య, పేదవాడికి కావాల్సింది ఏంది వైద్యము. నేను నిరంతరం కొట్లాడేది అది, విద్య, వైద్యం, ఉపాధి. ఉపాధి గురించి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను. 2 జిల్లాలలో ఈ తెలంగాణ ఉత్తర తెలంగాణలో ఒక ఎస్సీజెడ్ ఉంది మాకు, స్పెషల్ ఎకనామిక్ జోన్ అని అక్కడ నందిపేటలో. ఒక్క ఇండస్ట్రీ లేదండి 11 సంవత్సరాలే. ఈయన 40,000 కోట్లు తెచ్చినట్టు దావోస్కి, అవి ఎక్కడున్నాయో నాకు అర్థం కాదు. మళ్ళీ మొన్న 150,000 కోట్లు అంటారు. అలాంటి మా నిజామాబాదే కాదు, ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, రూరల్ తెలంగాణ అన్ని చోట్ల పెడదాం ఇండస్ట్రీస్. అన్ని చోట్ల యువత డెవలప్ కానీ. చైనా లాంటి కంట్రీలో అన్ని చోట్ల ఒక కేంద్రీకృతం కాదు దీపం. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఉదాహరణకు 75% మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేసుకోండి, కాదంటలేదు. కానీ మీరు కనీస బాధ్యత పెట్టండి ఆ ఇండస్ట్రియలిస్ట్కు. ఏదైతే మీకు 150,000 కోట్లు ఇప్పుడు అంటున్నారో, పబ్లిసిటీ అన్ని పెట్టుకున్నారు రోడ్ల మీద హోర్డింగ్స్, అందులోకి వెళ్ళి 25% రూరల్కు కండిషన్ పెట్టండి అని నేను అంటున్నాను. 150,000 కోట్లు సుమారు 40,000 కోట్లు అవుతాయి దీప. 40,000 కోట్లు మా పాత ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి, 9 జిల్లాలు. అంటే హైదరాబాద్ తీసేసి 9 జిల్లాలు. ఎట్లా హైదరాబాద్, రంగారెడ్డి అందరికి కావాల్సిందే. ఇంక 8 జిల్లాలు. 8 జిల్లాలలో మాకు 40,000 కోట్లు కేటాయించమంటాం ఇండస్ట్రీస్కు. అంటే కండిషన్, ఎవడైతే 10,000 కోట్లు పెడతాడో నువ్వు 2,500 కోట్లు వరంగల్ పెట్టు. ఇంకొకరు ఎవరు 10,000 కోట్లు పెడతాడో నువ్వు ఖమ్మంలో 2,500 కోట్లు పెట్టు. 10,000 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25% ఒక జిల్లాని కేటాయించుకో. 150,000 కోట్లు, ఇంతకుముందు తెచ్చిన 50,000 కోట్లు, 2,00,000 కోట్లు. 25% ఈ యువత మొత్తం వినాలి దయచేసి. తెలంగాణలో మేధావులు, ఇంటలెక్చువల్స్, లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు, మీరందరూ వినాలి. ఇది ఒక్కటి, ఇది తెలంగాణకి ఎప్పటికీ మరుపురాని పథకం అయిపోతుంది. ఎవడు ఏ ఇండస్ట్రీస్ అయినా వాడికి ఎట్లయితే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ భూములు కావాలని కోరుకుంటుండో, ఫ్యాబ్ సిటీలో భూములు కావాలని కోరుకుంటుండో, చందన్వల్లి దగ్గర భూములు కావాలని కోరుకుంటుండో, ఎట్లయితే మీరు అదేంది ఇన్ఫోసిస్కు అక్కడ ఇచ్చినట్టు, ఇంకో దానికి రయేజాకి ఇచ్చినట్టు పోచారంలో 400 ఎకరాలు ఇచ్చారు కదా, మాకు అభ్యంతరం లేదు. కానీ వాడు పెట్టే ఇన్వెస్ట్మెంట్లో రూరల్ తెలంగాణలో 25% పెట్టాలి. ఏమైంది రూరల్? ఏం తక్కలేదు. ఇక్కడ నుంచి ఖమ్మంకు 4 లేన్ రోడ్ ఉంది, ఇక్కడ నుంచి వరంగల్కు 4 లేన్ రోడ్ ఉంది, ఇక్కడ నుంచి ఆదిలాబాద్. మాకు రోడ్లు ఎందుకు లేవు? అన్నీ ఉన్నాయి మా దగ్గర. రోడ్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ప్రకృతి ఉంది, అడవులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, పచ్చిక బయళ్ళు ఉన్నాయి. అన్నిటికన్నా మించి పేద తెలంగాణ ఉంది, బతకలేని తెలంగాణ ఉంది, బడికి పోని తెలంగాణ ఉంది, బతుకుకు బాధలు పడుతున్న తెలంగాణ ఉంది. వాళ్ళ గురించి అక్కడ ఇండస్ట్రీ పెట్టాలని అంటున్నాను. కాదు రాకేష్ రెడ్డి గారు, ఇక్కడ ఒక్క విషయం, స్టేట్ డివైడ్ అయిన తర్వాత కూడా ఇంకా పేద తెలంగాణగానే ఉందా? అంటే కొందరు రాకేష్ రెడ్డి, రేవంత్ రెడ్డి కోటీశ్వర్లు అయితే అందరూ అయినట్లేనా? తెలంగాణ స్టేట్ డివైడ్ అయిన తర్వాత చేంజెస్ లేవా? సోమరిపోతులను చేసినాం. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులమయం చేశాం. కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎందుకు పెరిగినాయి? ఇది ఒక్కసారి దీపం మీరు గమనించాలా. తెలంగాణ ప్రజలు ఇది కూడా ఈ పాయింట్ చూసుకోవాలా. రాజకీయ నాయకులు ఆస్తులు ఎందుకు పెరుగుతున్నాయి? పాయింట్ 1. రాష్ట్రం అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి? పాయింట్ 2. దయచేసి దేశం మొత్తానికి వర్తిస్తుంది, ప్రజలు ఆలోచించండి. వీడి తెలివి కుటుంబానికి ఎట్లా పరిమితం అవుతుంది? కుటుంబంలో లాభాలు ఎందుకు వస్తున్నాయి? ఇలా భార్యలు నడిపిన కుటుంబాలు, కంపెనీలు ఎందుకు లాభాల బాటలు పోతున్నాయి? వీళ్ళు సంతకాలు పెట్టే ఫైళ్ళు ఎందుకు అప్పుల పాలవుతున్నాయి పథకాలు? రెండోది, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఈరోజు నిండు పార్లమెంట్లో చెప్పింది ఆర్థిక శాఖ మంత్రి, అప్పులోకి నెట్టేశారండి. మరి అప్పులోకి నెట్టితే వీళ్ళు కూడా అప్పుల పాలు కావాలి కదా రాజకీయ నాయకులు. కేసీఆర్ కూతురు 400 కోట్లతో నీళ్ళు ఎట్లా కట్టింది? కేసీఆర్ కోట్లకు 100 కంపెనీలు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలైంది కదా, నీకు ఈయనకు సరిగా తెలుసో తెలియక పరిపాలన. మరి కుటుంబం మీద అంత మంచిగా ఎట్లా ఏమి లేని సంతోషరావు ఎట్లా అంటే రాజకీయ నాయకులు, ఇప్పుడు వీళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను అడిగే ప్రశ్న ఇది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తారు, కుటుంబాలు లక్షల కోట్లకు వెళ్తాయి. ఇది ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయం. కూలిపోయే కాళేశ్వరం ఎట్లా కట్టినాం? 50,000 కోట్ల అవినీతి అని నువ్వే చెప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? అవినీతి తప్ప ఏదో కొద్దిపాటి అభివృద్ధి చూపించి తెలంగాణ ప్రజలకు స్థాయిలాలు ఇచ్చి
మోసపూరిత వాగ్దానాలతోని 10 ఏళ్ళు గద్దెనేలి ఇదేం రాజకీయం అండి? సాఫ్ట్వేర్ కంపెనీ పుట్టక ముందే ఉన్నది ఇక్కడ. కేటీఆర్ తెచ్చి పెట్టినట్లు ఆయనకి సాఫ్ట్వేర్ ఉద్యోగి. మీరు భలే మాట్లాడుతున్నారండి. కేటీఆర్ గారు సాఫ్ట్వేర్ డెవలప్ అయింది అట్లేదు. అది మీరు ఇన్ని యాంకర్లకు జర్నలిస్టుల కన్నా అడగచ్చు కదా, అప్పుడే అడగరు. అడగండి. అట్లా 9,30,000 ఉద్యోగులు అండి. రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు నా ముందున్నారు, నిజంగా భూముల విలువ ఆయన చెప్పినట్టు కేటీఆర్ గారు చెప్పినట్టు పెరిగిందా లేదా? మళ్ళీ నేను అదే చెప్తున్నాను. మళ్ళీ భూముల విలువ మనది మనం పెంచుకున్నాం ఇట్లా పేకట అన్నట్లు. ఇగో నువ్వు 20 కొను, నేను 25 కొంటా, నేను 30 కొను, నేను 40 కొంటా, 50 కొను. ఆడొక ఇండస్ట్రీ వచ్చిందా, ఆడొక ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చిందా, ఆడ ఇన్ఫ్రా డెవలప్మెంట్ అయిందా, ఆడ 10 ఉద్యోగాలు వచ్చినాయా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిందా? ప్రజల్ని మోసం చేసి హైదరాబాద్ చుట్టూనంత అవినీతి డబ్బునంతా 20 లక్షల కోట్ల ఏదైతే అవినీతి చేసినా డబ్బులంతా రూరల్ డెవలప్ చేసి ఆ రూరల్ కూడా బతకకుండా చేశారు పేదోళ్ళని. వారు చెప్పేది ఏంటంటే నీరు అన్ని చోట్లకి పారేలా మేము చేశాము, నీటి ప్రాజెక్టులు తీసుకొచ్చాము, నీరు నిధులు నియామకాలంటూ వచ్చాము, మేము చేశాం కాబట్టి ఆ నీరు అన్ని ప్రాంతాలకు వచ్చింది కాబట్టి పెరిగాయి భూముల రేట్లు అనేది కదా. ఇప్పుడు దమ్ముంటే ఒక మాట అడుగుతున్నానండి అందరికీ. మొన్న కాళేశ్వరం వాటర్ రాకుండా కూడా ఒక్క నీటి బొట్టు రిలీజ్ చేయకుండా కూడా 1,53,00,000 టన్నుల వరి ఎట్లా పండింది? దీనికి సమాధానం చెప్పండి తెలుగున్నోడు. 1,53,00,000 టన్నుల వరి ఎట్లా పండింది? కాళేశ్వరం గేట్లు మూసేసి మేడిగడ్డ ప్రమాదం వల్ల ప్రమాదం, అది ప్రాజెక్టే కూలిపోతుంది, 1,00,000 కోట్లు వృధా అవుతాయంటే ఈసారి ఒక నీటి బొట్టు వదలలేదు దీప. నిరంతరం పాత ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ఉన్నాయి, మాకు శ్రీరామ్ సాగర్ వచ్చింది లేదు, ఇటుక పిల్ల పెట్టింది లేదు, నిజాం సాగర్ మేము మా తాతలు కొత్త ప్రాజెక్టులతో పెద్ద వరిగిందేమీ లేదు. ఏదేమైనా దానికి రికార్డెడ్ కూడా ఎవిడెన్స్ వచ్చింది. నేను ఎలక్షన్లో బాగా మాట్లాడాను. మొత్తం కాళేశ్వరం వల్ల 1,05,000 ఎకరాలకు బాగా వచ్చింది. మొత్తం 1,00,000 ఎకరాలలో 1,00,000 ఎకరాలు, ఒక ఎకరానికి వరి పండడానికి 13,68,000 రూపాయలు అయింది. కాబట్టి అది ఒక పెద్ద ఫెయిల్యూర్ ప్రాజెక్టు, మోసపూరిత ప్రాజెక్టు, వాళ్ళ అవినీతికి ఒక ఆలంబన చేసుకోవడానికి ఒక కుమ్మక్కైన ప్రాజెక్ట్ అది. అలాంటిది మూసి ప్రాజెక్ట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. 4th సిటీ అంటున్నారు, దాని మీద నమ్మకం ఉందా మీకు? నేను చెప్పిందే ఉన్న సిటీని పట్టించుకోమని. కళలు ఒకటే చెప్తున్నాను, కళలు కనాలి, కళలు కొన్ని సాధ్యమేటే కనాలి, కానీ ప్రజలను మోసం చేసి ఇప్పుడు ఏం కావాలా? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, తెలంగాణ వ్యాప్తంగా కనీస వసతులు లేవు స్కూళ్ళల్లో, గ్రామీణాల్లో మౌలిక వసతులు లేవు, డ్రైనేజెస్ లేవు, సీసీ రోడ్స్ లేవు, సింపుల్ దాన్ని ఆర్మూర్ తీసుకుని అన్ని చెప్తాను నీకు. అన్ని తెలంగాణ ఆర్మూర్ అంటే మోస్ట్ డెవలప్డ్ ఇంకా మంచిగా 30 గ్రామ పంచాయతీలు 75 ఏళ్ళ గ్రామీణ భారతంలో. మాకున్న 87 విలేజ్లో 35 గ్రామ పంచాయతీలు. గ్రామ పంచాయతీలు ఫస్ట్ సిటిజన్ కూర్చుండేదానికి లేవు, గ్రామ పంచాయతీలు లేవు, వైకుంఠ ధామాలు లేవు. అవి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే నిధులు వచ్చినా వీటి వల్లనే ఒక్క మౌలిక వసతులు లేవు, విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు, ఓన్లీ ప్రకటనలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.